వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. దావోస్కి వెళ్ళినా కూడా జగనన్న గురించే సాడీలు చెప్తారు. జగనన్న వలన రాష్ట్రం విధ్వంసమైందని, నాశనం అయిందని చెప్పటం. మీరు పెట్టుబడుల కోసం వెళ్ళిన వారు రాష్ట్రం నాశనం అయిందని చెప్తే పెట్టుబడులు పెట్టరు ఎవరు కూడా. జగనన్న పరిపాలించేటప్పుడు రాష్ట్రం ఏమీ నాశనం కాలేదు. ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు పాలకులు ఎప్పుడు చూసినా జగనన్న మీదే ఆడిపోసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా అలా ఆడిపోసుకోరు, ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోరు. మీరు కూడా ఆడవాళ్ళ కన్నా అధ్వానంగా తయారయ్యారు. సగం మంది ఎమ్మెల్యేలు రెడ్లే కదా. మీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి రెడ్లే కదా సహకరించింది. రెడ్లు లేకపోతే మీ ప్రభుత్వం ఉండేదా? రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఒక సామెత కూడా ఉంది, చెడి రెడ్ల చెంత చేరమన్నారు పెద్దలు. చెప్పింది సామెత. కమ్మ వాళ్ళందరి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని కూడా చెప్పారు. ఎప్పుడైనా చెయ్యి విదిల్చేది రెడ్డి గారే. ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు చూడు, ఎప్పుడు చూసినా ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈయన ప్రభుత్వం సొమ్ము కోసం ఆశించరు. ప్రజాసేవయే ఆయన లక్ష్యం. అలాగా మీ కమ్మ కులంలో ఒక్కరిని చూపించండి. రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ మీ జేబుల్లోకే పోతున్నాయి. మరి ప్రజలకు ఏమి ఇస్తారు? పూర్వము దొడ్ల ఫ్యామిలీ ఎన్నో కాలేజీలు, హాస్పిటల్స్, పాఠశాలలు కట్టించారు. తమ భూములను 100 ఎకరాలు ప్రజలకు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్లు ఎంతో చేశారు. మరి కమ్మ వాళ్ళు రాష్ట్రానికి ఏం చేశారు? రెడ్లను అణగదొక్కాలని అంట.